ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణం 38వ రోజు పారాయణం. ఈరోజు సూత మహర్షిని సౌనకాది మహామునులందరూ కూడా ఈ విధంగా అడుగుతున్నారు. పితృశ్రాద్ధాధికములు సత్యమేనా? పితృదేవతలకు చనిపోయిన వారికి శ్రాద్ధాధికములు పెడతాం కదా, అవన్నీ అసలు సత్యమేనా? ఏ విధంగా పెట్టాలి? ఏ విధంగా పెడితే వారు సంతోషిస్తారు? వాటన్నిటి గురించి వివరణ అడుగుతున్నారనమాట. అప్పుడు సూత మహర్షి ఈ విధంగా చెప్తున్నారు. ఆహా, శ్రాద్ధ కర్మలన్నీ సత్యమే, అయితే కల్పంలో చెప్పింది చెప్పినట్లుగా చేయాలి. పూర్వం శంతన మహారాజు మరణించిన అనంతరం భీష్ముడు పితృశ్రాద్ధం పెట్టాడు. పిండాన్ని దర్భలపై ఉంచాడు. అదే సమయంలో శంతనుడు చెయ్యి భూమిని చీల్చుకుని పైకి వచ్చింది. పిండం కోసం చెయ్యి చాపింది. అప్పుడు భీష్ముడు, హే తాత, క్షమార్హుడను, శ్రాద్ధపిండాన్ని తండ్రి చేతి యందు ఉంచుము అని కల్పంలో లేదు, కాబట్టి కల్ప ప్రకారంగా దర్భలపై ఉంచాను, దయ ఉంచి అందుకో అన్నాడు. శంతనుడు అతని ధర్మపాలనకు సంతోషించి, ప్రలోభరహితుడువైన గాంగేయ, స్వచ్ఛంద మరణాన్ని వరంగా ఇస్తున్నాను, స్వీకరించు అని దీవించాడు. అందువల్ల శ్రాద్ధ కర్మలు ఎప్పుడూ కూడా కల్పోక్తి రీత్యా యథావిధిగానే చెయ్యాలి. పితరుల గణాలు స్వర్గంలో సప్త సంఖ్యాకంగా ఉన్నాయి. వాటిలో 4 మూర్తిమంతాలు, 3 నిరాకారాలు. పితృకర్మలలో వెండి పాత్రలు వాడటం చాలా ఉత్తమం. కనీసం వెండి కలిపి చేసినా వాడాలి. పితరుల వల్లనైనా చంద్రాభివృద్ధి జరుగుతుంది, కర్తకు వంశాభివృద్ధి కలుగుతుంది. దేవ కార్యాదపి మునే పితృకార్యం విశిష్యతే. దేవతా పూజల కన్నా కూడా పితృకార్యమే అత్యంత ప్రధానం. శ్రాద్ధ కర్మలలో స్వదాకారాన్ని ఉచ్చరిస్తూ అగ్నిలో హవనం చేయాలి. పితృశ్రాద్ధం వలన సాగరవన పర్వత సర్వసస్య శోభితమైన స్థావర జంగమాలన్నీ కూడా సంతోషపడతాయి, పుష్టిని పొందుతాయి. కాబట్టి మానవులు సర్వదా తమ పితరులను తృప్తిపరుస్తూనే ఉండాలి. తండ్రికి, తండ్రి తండ్రికి, వారి తండ్రి గారికి గోత్రనామయుక్తముగా 3 పిండాలు వదిలినట్లయితే వారు సంతృప్తులవుతారు. సూతుడు చెప్పింది విని ఋషులు మళ్ళీ ఈ విధంగా ప్రశ్నించారు. సూతర్షి, జీవులు తమ తమ కర్మానుసారంగా స్వర్గ నరకాది లోకాలు పొందుతారు కదా, మరికొందరు మళ్ళీ పుడతారు కదా, అటువంటప్పుడు ఈ శ్రాద్ధ కర్మలలో వదిలే పిండం వారికి ఎలా అందుతుంది అని. అప్పుడు నవ్వారు సూత మహర్షి. మంచి ప్రశ్న వేశారు. మరణించిన వాళ్ళు ఏ లోకానికి వెళ్ళారో ఈ లోకంలో కూడా ఉండే వాళ్ళకి తెలియదు కదా, ఏ లోకంలో ఉన్నా కూడా తెలియదు. అందుకే శ్రాద్ధ పిండ ప్రధాన వేళ అగ్నీకరణ, బ్రాహ్మణ భోజన, పిండ ప్రధాన, వికిర, దక్షిణ, దాన, భూరి భోజనాలచే 6 విధములుగా నిర్వహించాలి. వాటి వివరాలు ఏమిటంటే, అగ్నీకరణం. ఈ అగ్నీకరణం ద్వారా పంపబడిన కవ్యాలు దేవలోకంలో ఉన్న పితరులకు చెందుతాయి. రెండోది, యమలోకంలోనే ఉన్నట్లయితే వాళ్ళకి పిండ ప్రధానంగా తిలలో వదిలినవి చేరతాయి. మూడోది, మరి నరకంలో ఉన్న పితరులకైతే వికిరాన్నం ఉంచాలి, అది వారి పరమవుతుంది, వికిరాన్నం. 4, స్వర్గంలో విరాజిల్లుతున్న వారికి అన్నదానం వల్ల తృప్తి కలుగుతుంది. 5వది, ఒకవేళ వారు మానవ లోకంలోనే గనక ఉన్నట్లయితే, పునర్జన్మను పొంది ఉంటే మనం ఇచ్చే దక్షిణ వాళ్ళని తృప్తిపరుస్తుంది. అందువల్ల పితరులు మనకు తెలియదు కన్నా ఎక్కడున్నారో, వారు ఎక్కడ ఉన్నా అదే నిమిత్తంపై 6 కర్మలను పాటించాలి. అందువల్ల పితరులు ఏ లోకాల్లో ఉన్నా తమకు అర్హమైన అర్పించబడిన కవ్యాలను వారు అందుకుంటారు. పరమ పవిత్రమైన ప్రయాగ క్షేత్రంలో శ్రాద్ధం చేస్తే ఏ లోకవాసులకైనా చేరిపోతుంది. మనం ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. పితరులు ఎక్కడ ఉన్నా, ఏ లోకంలో ఉన్నా, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా సరే నిత్యానుగ్రహ సమర్థులు వాళ్ళు నరకం అనుభవిస్తున్నా సరే అనుగ్రహం కలిగిందా అంటే స్వర్గ సుఖాలన్నీ మనకు అందించగల వాళ్ళు. అందువల్ల ఎల్లప్పుడూ పితరులను సంతోషపెడుతూనే ఉండాలి అని చెప్పాడు సూతుడు. అనంతరం సప్తవ్యాధ చరిత్రను చెప్పడం ఆరంభించాడు. సప్తవ్యాధ చరిత్రం. భరద్వాజ వంశంలో కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతగాడికి వాగ్దుష్టుడు, క్రోధనుడు, హింసుడు, పిశునుడు, కవి, స్వపృష్ఠుడు, పితృవర్తి అని 7 కొడుకులు ఉండేవాళ్ళు.
ఆ 7 గర్గుడి వద్ద శిష్యులుగా చేరారు. వేదాంగాలు శాస్త్రాలు శ్రద్ధగా నేర్చుకున్నారు. ఇలా ఉండగా ఒకనాడు కౌశికుడు కాలధర్మం చేశాడు. దాంతో కుర్రాలు 7 కూడా గురువుని ఆశ్రయించారు. గురువుగారు చెంతనే ఉంటూ గోరక్షణ చేస్తూ ఉండేవారు. అక్కడ ఉండగానే ఒకనాడు పితృతిథి జరిపేందుకు దారి లేదు. ఆ క్షణంలో వాళ్ళు గురువుగారి గోవుల్ని మేపుతున్నారు. అందువల్ల ఆ సోదరులలోని కవి స్వపృష్ఠులు అనే 2 అభ్యంతరపరచినప్పటికీ కూడా తప్పనిసరిగా తలచి పితృభక్తితో ఆ గోవును చంపేసి పారన పెట్టేశారు. ఆశ్రమానికి వెళ్ళి ఆవును పులి చంపిందని చెప్పి దూడని మాత్రం గురువుకు అప్పగించేశారు. నమ్మాడు ఆ వెర్రి బ్రాహ్మణుడు. ఆయన నమ్మితే సరిపోతుందా? చేసిన పాపం వదలొద్దు. గోహత్య గురుద్రోహం అనే 2 పాపాలకు గాను ఆ మరుసటి జన్మలో మనస్వి అనే బోయవాడికి కొడుకులుగా జన్మించారు. అయినా కూడా పూర్వజన్మకృత తీవ్ర ప్రయత్నపూర్వక పితృకార్య నిర్వహణ పుణ్యం వల్ల గత జన్మ తాలూకు జ్ఞాపకాలలో ఉండేవాడు. ఆ కారణంగా బోయవారై పుట్టినప్పటికీ కూడా మద్య మాంసాలు త్యజించి నియమ నిష్టలు పాటిస్తూ అప్పటి కులాచార రీత్యా శివారాధన చేస్తూ ఉండేవారు. ఈ జన్మలోని అహింసావ్రత పుణ్యాదుల వల్ల ఆ పై జన్మలో జక్కవ పక్షి సోదరులుగా పుట్టారు. స్త్రీ పక్షి సంగమం ఎరగకుండా బ్రహ్మచర్యమును అవలంబించారు. ఆ జన్మలో సుమనసుడు, సువాక్షుద్ధుడు, భద్రదర్శనుడు, స్వతంత్రుడు, సుయజ్ఞుడు, కులీనుడు అనే పేర్లతో జన్మించిన ఆ చక్రవాక సప్తకం సరిద్వీపంలో విహరించేది. నీ ప్రదేశాధీశుడైన రాజు ఒకనాడు పత్నీపుత్ర పరివారయుతుడై ఈ పక్షులు సంచరించే వనానికి వచ్చాడు. అతని వైభోగం చూసిన ఒక చక్రవాకం తాను రాజుగా పుట్టాలని కోరుకుంది. తక్కినవి రాజుకు మంత్రులుగాను ఇతర రాజోద్యోగులుగాను ఉంటామని అన్నాయి. తీవ్ర ఉపాసనాదులు అతులిత బ్రహ్మచర్యం పాటించిన పుణ్యంతో మరుసటి జన్మలో వారి కోరిక నెరవేరిపోయింది. పక్షులన్నమాట ఒక రాజును చూసి అలా ఉండాలి, రాజుగా పుట్టాలి అని అనుకున్నాయి. జన్మాంతరాన వారు బ్రహ్మదత్తాది శుభధేయులై కాంపిల్య నగరంలో ఉత్తమ మానవులుగా జన్మించారు. చిత్రదర్శి, సునేత్రుడు అనే నామాంతరాలు కలిగిన ఆ పక్షులు వేదాంగ సారంగతులైన విప్రులుగాను బ్రహ్మదత్తుడనే క్షత్రియుడుగాను ప్రభవించడం జరిగింది. కాంపిల్య నగరాధీశుడు బ్రహ్మదత్తుడికి పట్టంగట్టి తాను తపోవనాలకు వెళ్ళిపోయాడు. శుద్ధ విప్రులైన మంత్రులు తమ పుత్రులను మంత్రులను చేశారు. ఆ విధముగా చక్రవాకాల కోరికలు తీరాయి. అయినా ఎడబాయిన పూర్వజన్మ స్మృతుల వల్ల తాము ఆచరించిన పితృకార్యము, అహింస, బ్రహ్మచర్యోపవాసాలే ఈనాటి ఈ ఉత్కృష్ట పదవులకు కారణంగా గుర్తించిన వారై మరుజన్మను గురించి ఆలోచించని వారే జన్మరాహిత్యాభిలాషతో సత్కృత క్రియలు ఆచరించారు. ఋషులారా, సర్వవిధ శరీరకృత దోషాలు, మానసిక పాపాలు, వాచిక కల్మషాలు అన్నీ తక్షణమే నివారింపచేసి శరీర, వాక్, మనస్సులను తగిన పుష్టినిచ్చే ఈ సప్తవ్యాధ చరిత్రం శ్రద్ధాలువులు, బుద్ధిమంతులు అయిన వారంతా తప్పక తెలుసుకోవాలి అని చెప్పి అనంతరం మునిగన వాంఛితానుసారంగా సూతుడు తన గురువుగారైన వ్యాసుల వారి విషయమై బోధించసాగాడు. వారు ఆ తప్పు చేసినా సరే తండ్రికి శ్రాద్ధకర్మ పెట్టాలి అన్న కోరిక వల్ల ఆ తప్పు చేయడం వల్ల కొంతవరకు ఆ పక్షి రూపంలో జన్మను అనుభవించి ఆ తర్వాత ఒక రాజును చూసి రాజులాగా ఉండాలని కోరుకొని శివారాధన చేసి మళ్ళీ ఒక జన్మ ఎత్తి కాంపిల్య నగరంలో ఒక రాజుగా వారి యొక్క పరివారంతో ఉన్నారన్నమాట. పరాశర వృత్తాంతం. బ్రహ్మమానస పుత్రుడైన వశిష్ఠుల వారి మనువడు పరాశరుడు. అఖండ జ్ఞానం సంపాదించాడు ఆయన. ముఖ్యంగా ఖగోళ జ్ఞానప్రియుడైన ఆయన గొప్ప జ్యోతిష్య శాస్త్రవేత్తగా పరిణమించాడు. పరాశర హోరా అనే అద్భుతమైన జ్యోతిష్ శాస్త్రాన్ని రచించాడు. వశిష్ఠుడి మడనో శక్తిగారి అబ్బాయి అనో కాకుండా వశిష్ఠుడి మనవడనే కాకుండా తనకు తాను స్వక్రియమైన ప్రజ్ఞతో తపస్సుతో బ్రాహ్మణ శ్రేష్ఠులందరిలోనూ అగ్రగణ్యుడిగా ఆనాటి వారందరి చేత ఆరాధింపబడ్డాడు. మహానుభావుడైన నిత్యం ఆ జ్యోతిష్ చక్రాన్ని దానిలోని గ్రహచారాధికాలన్నింటినీ కూడా లెక్క కడుతూ ఉండేవాడాయన. ఆయా గ్రహరీతుల రీత్యా భావిని
అంటే ఫ్యూచర్ జరగబోయే వింతలను తెలుసుకోగలగడం వల్ల తనలో తాను నవ్వుకునేవాడు. ఒకనాడు ఆయన యమునా నదిని తరించవలసి వచ్చింది. నావ నడిపే దాశరాజుకు కబురు పెట్టాడు. అది సరిగా దాశరాజుకు భోజనవేళ. అతను భోజనం చేస్తున్నాడు. అందువల్ల అతని కూతురైన సత్యవతి పరాశరుణ్ణి పడవెక్కించుకొని యమునలో గెడవేసింది. సత్యవతి పరాశరీయం. మెల్లగా కదులుతోంది పడవ. నల్లగా మెదులుతున్నాయి యమునా నది తరంగాలు. ఆ తరంగాల మీద చల్లగా వీస్తుంది గాలి. అవడానికి మధ్యాహ్న సమయమే అయినా మనోజ్ఞంగా వాతావరణం. అల్లివిల్లి పాటలేవో పాడుతోంది సత్యవతి. తన నిత్య ఆలోచన అయిన జ్యోతిష్య చక్రంలో ఆ గ్రహాలతో అతను ఉన్నాడు. పరాశరుడి ఆలోచన అందుకు దోహదం చేస్తుంది. ఆ ప్రకృతి ఉన్నట్లుండి అనుకున్నాడు పరాశరుడు. జ్యోతిష్ చక్ర చాలనం రీత్యా విష్ణు సన్నిభుడైన పుత్రోదయానికి నిషేక సమయం చెరువులోనే ఉంది. కానీ ఎలా? అలా ఆలోచిస్తున్న పరాశరుడి దృష్టి పడవ నడుపుతున్న పడుచుదానిపైన పడింది. ఆమె కన్యకే అన్నది తెలుస్తోంది. తానా తాపసి. తనది తపోవీర్యం. పిల్ల ఎవరైనా శుద్ధమైన కన్యే కనుక క్షేత్రం బలీయంగానే ఉంటుంది. బీజం తనదవడం అన్ని విధాలా మంచిది. ఈ ఆలోచన రాగానే మెల్లగా ఆమెను కదిలేశాడు. ముందర ఆమె జంకింది. నేను కన్యను కదా అంది. మరి అందుకే కదా అన్నాడు ఆయన. అందరికీ తెలిస్తే అంది. ఎవరికీ తెలియనివ్వను అన్నాడు ఆయన. మీ దారిన మీరు దులిపేసుకు వెళ్ళిపోతారు. కడుపోకంతో అయితే నా గతేంగాను. మీ పేరు చెప్పినా ఎవరు నమ్మరు కదా అంది. ఆమె కన్యాత్వం చెడకుండా అనుగ్రహించాడు ఆ ముని. తను మేను చేపల కంపు కదా అన్నది ఆ పిల్ల. నీ చేపల కంపు నశిస్తుంది. నువ్వున్న తావు నుంచి యోజనం మేర వరకు కస్తూరి పరిమళాలు విరజిమ్ముతుంది అని అనుగ్రహించాడు. మత్స్యగంధి యోజనగంధిగా పరిణమించింది. ఆమె కోసం ఆ పట్టపగలే యమునలో ఒక ఇసుక తిప్పని సృష్టించాడు. ఎవరికి కనబడకుండా ఉండడం కోసం ద్వీపాన్ని అదృశ్య ద్వీపం చేశాడు. తనకి సిగ్గంది ఆ తరుణి. మసక చీకట్లు సృష్టించాడు ముని. ఎట్టకేలకు అంగీకరించింది. నిత్య జ్యోతిష్శాస్త్ర చింతనాపరుడైన ఆ పరాశరుడు ఆయన తలచుకున్న ముహూర్తానికి మసక వెలుగుల మాయాసేకత తల్పం మీద సత్యవతికి నిషేకం చేశాడు. సద్యోగర్భంలో సత్యవతికి బిడ్డ పుట్టాడు. పుడుతూనే శిశువు బాలరూపాన్ని ధరించాడు. కృష్ణాజిన, కుశక మండల, త్రిపుండాదులు, కౌపీనము ధరించి ఉన్నాడు. ఆ బాలుడు పుట్టడంతోటే మసక చీకట్ల ఇసుక తిప్పలో పుట్టడం వల్ల కృష్ణద్వైపాయనము అయ్యాడు. బాలరూపాన్ని ధరిస్తూనే తల్లికి నమస్కరించాడు. తపస్సుకు అనుమతించు తల్లి అని ప్రార్థించాడు. తన అవసరం ఏర్పడినప్పుడు తలుచుకోమన్నాడు. అలా తలుచుకోవడం ఆలస్యంగా కనిపిస్తాను అన్నాడు. నల్లని మేను నిగారింపుతో సహా అదృశ్యుడైపోయాడు. జరుగుతున్న అద్భుతాలకి ఆశ్చర్యంలో మునిగిపోయి ఆ పిల్ల అక్కడి నుంచి తానెప్పుడు అదృశ్యమైందో, తన జాలరిగూడెం ఎప్పుడు చేరుకుందో తనకే తెలియదు. ఏమైనా అడుగుతారేమో అనుకుంది. కానీ ఎవరూ ఏమీ అనలేదు. తను మునితో పడవ నడుపుకు వెళ్ళడం అవి ఏమీ జరగనట్లే అందరూ ప్రవర్తించారు. ఋషీశ్వరులారా, మీరు తెలుసుకుంటున్న శివపురాణ గ్రంథ రచయిత, వేదాలను విభజించినవాడు, పూజనీయుడు అయిన ఆ వేదవ్యాసుల వారి జననం ఇలా సంభవించింది. ఇది శ్రీ శివమహాపురాణం 39వ రోజు పారాయణం సంపూర్ణం. శివార్పణం. స్వస్తి.